కాలేజ్కి వచ్చాక మా ఒపీనియన్ చేంజ్ చేసుకున్నాం అందరూ. సో అంతకుముందు మెడిసిన్ చేద్దాం అనుకోలేదు ఎవరు, రైట్? బట్ నౌ ఎవ్రీవన్, మీరంతా ఎలా అంటే సినిమా చూసినంత వరకు ఎస్ కొట్టేద్దాం అంతే. బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది ఆయన అవుతుంది కదా, అవునా? లేదు, స్ట్రిక్ట్ గా బాండ్ అయినారా, ఐ వాంట్ టు జాయిన్ ఇన్ మెడిసిన్ అని ఎంతమంది అలా ఉన్నారు? ప్లీజ్ లిఫ్ట్ యువర్ హ్యాండ్స్. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోజు అంతే, రేపు మళ్ళీ నార్మలే కదా. సో అందరూ డిసైడ్ అయిపోయారు. ఎందుకని? మెడికల్ కాలేజ్ ఒకసారి చూసిన తర్వాత ఏమనిపించింది? వావ్, ఇన్ని నేర్చుకోవచ్చా మనం, ఇన్ని నేర్చుకోవచ్చు. అండ్ మీరు కూడా అవునా? సో అవన్నీ మీరు చేయాలంటే యూ షుడ్ జాయిన్ ఇన్ మెడికల్ కాలేజ్, ఎనీ మెడికల్ కాలేజ్, రైట్? సో మీరు వెరీ బ్యాడ్, ఇంతమందిని పిలిచి స్టేజ్ మీద కూర్చొని మాట్లాడమంటే ఆపర్చునిటీ రాదు మళ్ళీ. ఎవ్వరు మీకోసం ఇలా స్టే చేసి అమ్మా గురించి మాట్లాడిన వాళ్ళు ఇలాంటి ఇట్స్ అన్ ఆపర్చునిటీ. అందరు కాదు, అట్లా పరిగెత్తుకుంటూ మనం వెళ్ళి ఏం చేయాలి? పరిగెత్తుకున్న స్టేజ్ మీద ముందు నుంచొని జస్ట్ ఫ్యూ వర్డ్స్, మై నేమ్ ఇస్ ఇది అండ్ ఐఎమ్ ఫ్రమ్ హియర్ అండ్ ఈ గురించి వచ్చాను అండ్ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్. Good afternoon everyone. Let me introduce myself to you. I am Navya from NRI College. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఎక్స్పీరియన్స్, అంటే ఇప్పుడు దాకా నాకున్న మోటో ఏంటంటే ఎలాగైనా డాక్టర్ అవ్వాలి, చాలామంది హెల్ప్ చేయాలి, ఫ్రీ సర్వీస్ అట్లా ఉండేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా ప్యాషన్ ఇంకా బలపడింది. అది కాక ఇంకా ఇక్కడ అంటే మనతో సపోర్ట్ చేసే ఫ్యాకల్టీ బాగా నచ్చింది. అలాగే ఇప్పుడు ఎక్కడైనా ఉంటారు కదా, మన మెడికల్ కాలేజ్లో ఇలాగే ఉండాలని కోరుకుంటారు కదా. సో నేను అలాగే కోరుకున్నాను, ఇక్కడ అలాగే ఉంది. అలాగే కాదు అంటే నాకు ఏ కాలేజ్లో సీట్ వచ్చినా ఐ అగ్రీ. నాకు వచ్చే ఫ్యాకల్టీ కూడా ఇంత కోఆపరేషన్గా ఉండాలని నేను అలాగే కోరుకుంటాను. నేను ఇక్కడికి వచ్చిన చాలా